మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Thank you, Kiran. Thank you so much. Okay. ఏమైంది? నీ హెయిర్ ఏంటి ఇలా ఉంది? వెయిట్. నిషా ప్లీజ్ దూరం జరుగు. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్స్ దేనికి? నాకు కావాల్సింది నాకు దొరికింది. ఫ్రెండ్స్, సారీ కిరణ్. బాయ్ కిరణ్. దేవుడు గారు నాకు కాల్ చేస్తున్నారేంటి? బిజినెస్ లో డౌట్స్ అంటోంది. ఆయన కాల్ చేయకుండా నాకు కాల్ చేయడం ఏంటి? అబ్బా, ఈ నిమిషం లిఫ్ట్ చేసే వరకు వదిలేలా లేదు. హలో హలో ఉషా, ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు? ఇప్పుడు లిఫ్ట్ చేశాను కదా, ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఇక్కడ నాకు చాలా పనుంది. నీకొక స్వీట్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. నువ్వు చెప్పే స్వీట్ న్యూస్లు, హాట్ న్యూస్లు ఇప్పుడు వినే మూడ్లో నేను లేను. అలాంటి ఎలా ఉషా? ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీకు మూడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడే ఆఫీస్ కి వెళ్ళి కిరణ్ ని కలిసి వచ్చాను. ఏంటి టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇప్పుడు వినాలనిపిస్తుందా? వింటావు, అంతేకాదు షాక్ కూడా అయ్యుంటావు. ఈ ఒక్క మాటకే షాక్ అయిపోతే ఎలా ఉషా? నువ్వు మరింత షాక్ అవ్వడానికి నీ మొబైల్ కి కొన్ని ఫోటోస్ పంపించాను, చూడు. హలో ఉషా, ఉన్నావా? చెప్పు. షాక్ మీద షాక్ తగిలేసరికి షేక్ అయిపోతున్నావా? ఇలాంటి షాకులు, షేకులు మునుముందు నువ్వు ఇంకా చూస్తావు. చూసావుగా కిరణ్ నాతో ఎంత క్లోజ్ గా ఉంటున్నాడో. ఇవన్నీ నేను నమ్మను. ఆయన గురించి నాకు తెలుసు. చూడు ఉషా, అందరికీ ఆకాశంలో ఎవరో ఒకరు నీలిరంగు గోడ కట్టినట్టు కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు, అదొక శూన్యం. అలాగే మనం చూసేదానికి, అక్కడ ఉండేదానికి ప్రతి విషయంలోనూ చాలా తేడాలుంటాయి. నువ్వు ఎన్ని తేడాల గురించి చెప్పినా ఆయన ప్రవర్తనలో తేడా రాదు. ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఈ లోకంలో చాలా మంది ఇలాగే అనుకుంటారు. వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెలుసనే అనుకుంటారు. నీకు తెలిసింది చాలా తక్కువ ఉషా. నీకు తెలియనివి, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
నాతో క్లోజ్ గా లేనట్టు నీ ముందు నటిస్తున్నాడు అంతే. కానీ కిరణ్ కి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎలాంటిదో ఫోటోస్ లో తెలుస్తుంది కదా. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నమ్మాలి ఉషా, ఎందుకంటే కిరణ్ ఫ్యూచర్ లో ఉండబోయేది నేనే అన్న విషయం నీకు తెలియాలి అంటే నువ్వు నమ్మాలి. ఏదో నా టైం బాలేక నీ టైం బాగుండి కిరణ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ అసలు కిరణ్ మనసులో ఉంది నేనే. నిన్ను జస్ట్ టైం పాస్ కోసం పెళ్లి చేసుకున్నాడు. నీతో పెళ్లి సమ్మర్ క్యాంప్ కి ఊటీ వెళ్ళి వచ్చినట్టు అంతే. అక్కడే ఎక్కువ రోజులుంటే బోర్ కొట్టేస్తుంది కదా, అలాగే నువ్వు కూడా కిరణ్ కి బోర్ కొట్టేశావు. చూడు నిషా, ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఆయన బంధాలకి చాలా విలువిస్తారు. ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము కానివ్వరు. అంతలా బంధాలకి విలువిచ్చేవాడే అయితే నాతో సంబంధం కలుపుకోవాలని ఆఫీస్ కి ఎందుకు పిలుస్తాడు? అంతలా కలిసిపోయేలా ఎందుకుంటాడు? ఒక్కసారి ఆలోచించు ఉషా, ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నేను ఫారెన్ నుంచి వచ్చిందే కిరణ్ తో లెక్కలు సరి చెయ్యడానికి, నీ లెక్కేంటో సరి చూడడానికి. ఫారెన్ నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. త్వరలోనే నీ ప్లేస్ లోకి వస్తాను. ఎప్పుడు ఎలా వస్తానో జస్ట్ వెయిట్ అండ్ సీ. అప్పటి వరకు ఆ ఫోటోలు చూస్తూ షాక్ అవుతూ ఆనందించు. సీ యూ, బాయ్ ఉషా. నిషా చెప్తుంది నిజమా, లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? అసలు ఆయన నిషాని కలవనని చెప్పారు, కానీ ఫోటోలు చూస్తే కలవడం కాదు, కలిసిపోతున్నట్టున్నాయి. ఏది నిజం? ఎవరిని నమ్మాలి? నిషాని కలిసిన విషయం ఆయన నాకు చెప్తారో లేదో చూద్దాం. అప్పుడే నిషా మాటల్లో నిజం ఎంతో తెలుస్తుంది. కిరణ్ నాతో క్లోజ్ గా లేనట్టు నీ ముందు నటిస్తున్నాడు అంతే. నేను ఫారెన్ నుంచి వచ్చిందే కిరణ్ తో లెక్కలు సరి చెయ్యడానికి. త్వరలోనే నీ ప్లేస్ లోకి వస్తాను. ఆయన ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎప్పుడూ ఇంత లేట్ అవ్వదు, ఇప్పుడెందుకు ఇంత లేట్ అయింది? ఆఫీస్ పనులు కాకుండా ఇంకేం పనులున్నాయి? నిజంగానే ఆయనకి కొత్త స్నేహాలు ఏమైనా మొదలయ్యాయా? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎందుకు లేట్ అయిందో ఫోన్ చేసి కూడా చెప్పలేదు. చెప్పే టైం లేదా? ఇంట్రెస్ట్ లేదా? అసలు చెప్పడమే అవసరం లేదనుకున్నారా? ఆయనకి నా మీద ప్రేమ తగ్గిందా? ఇష్టం తగ్గిందా? ఇంట్రెస్ట్ తగ్గిందా? ప్రేమ అలాగే ఉంటే ఆఫీస్లో నిషా కలిసిన సంగతి ఫోన్ చేసైనా నాకు చెప్పేవారు. ఇంటికొచ్చైనా చెప్తారా? చెప్తారా చెప్పరా? నా మీద ఇష్టం ఉంటే నిషా విషయం చెప్తారు. ఇష్టం తగ్గకపోతే నిజం చెప్తారు. ఇష్టం తగ్గితే చెప్పరు, తగ్గకపోతే చెప్తారు. తగ్గితే చెప్పరు, తగ్గకపోతే చెప్తారు, తగ్గితే చెప్పరు. ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు. నిద్ర రావడం లేదా? ఎందుకు? నిద్రపోనివని ఆలోచనలేవో వెంటాడుతున్నాయి. అంత పెద్ద ఆలోచనలు ఏమున్నాయి నీకు?
మీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఇంతకీ ఏంటి ఆలోచనలు? అడిగేది నిన్నే. నేను సమాధానం చెప్పడంలో ఆలస్యం అయ్యేసరికి అయ్యగారికి కోపం వచ్చినట్టుంది. కోపం? నా మాటలో నీకు కోపం కూడా కనిపిస్తుందా? ఏమో, మనుషుల ఆలోచనలు అలవాట్లు మారుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కూడా ఎంతో కొంత మార్పు రావచ్చు కదా. ఇప్పుడు ఎవరి అలవాట్లు మారే, ఎవరి ప్రవర్తన మారింది? అంటే లేట్ అయింది కదా, ఆఫీస్ వర్క్ ఎక్కువైందేమో, పని ఒత్తిడిలో ప్రవర్తన ఏవైనా మారొచ్చేమోనని. ఓహ్ అదా, ఈరోజు కొంచెం పని ఎక్కువైంది. పని మాత్రమే ఎక్కువగా ఉందా? మీటింగులు కూడా ఎక్కువగా ఉన్నాయా? అఫ్ కోర్స్, మీటింగ్స్ లేకుండా రోజు గడవద్దు కదా. ఎవరెవరితో మీటింగులు జరిగాయేంటో. ఎవరితో అవుతాయి? రెగ్యులర్గా జరిగే డీలర్స్తోనూ క్లయింట్స్తోనూ అంతే. అంతేనా? అంతకన్నా ఇంకే ఉంటాయి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. నిషాని కలిసిన విషయం నాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? ఇప్పుడు దాచడం మొదలు పెట్టారంటే అదే రేపు మోసం చేయడానికి దారి తీస్తుంది. పోనీ నేనే అడగనా? వద్దొద్దు, నేను అడిగితే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది, అనుమానించినట్టు అవుతుంది. ఆయన చెప్పే వరకు నేను ఎప్పుడూ ఈ విషయం గురించి అడగకూడదు, ఆరా తీయకూడదు. నిషా, నిషా, ఏంటి మామ్? రేపు నువ్వు ఏ పని పెట్టుకోకు. రేపంతా నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండాలా? ఎందుకు మమ్మీ? రేపు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి సరస్వతి అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. అందుకే నిన్నెక్కడికి వెళ్ళొద్దు అంటున్నాను. మామ్, నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటున్నారా? పెద్దదాని అయ్యావు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నాకు చెప్పి చెయ్యాలి. నాకు ఇష్టమైతే చెయ్యాలి. నేను సరే అన్నప్పుడు నాకు తగ్గట్టుగా చెయ్యాలి. నీకిష్టం లేకుండా నీకు ముక్కుతాడు కట్టి మరి నీ మెళ్ళ తాళి కట్టించలేం కదా నిషా. పెళ్లి గురించి తాళి గురించి పక్కన పెట్టు మామ్. పెళ్లి మాటల కోసం సరస్వతి అత్తయ్య వాళ్ళని రమ్మని ఎవరు చెప్పారు? నాకు టైం ఉందో లేదో, వాళ్ళతో స్పెండ్ చేసే ఓపిక ఉందో లేదో నన్ను అడిగి తెలుసుకోవాలి కదా. అణువంత చిన్న విషయాలే కూడా నిన్నడికి తెలుసుకోవాలా? విషయం అణువంతైనా ఆకాశమంతైనా నాకు తెలియాలి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు. రేపు నీకు కుదురుతుందా లేదా ముందు అది చెప్పవే. సారీ మామ్, రేపు నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. నీ ఫ్యూచర్ గురించి వాళ్ళు మన ఇంటికి వస్తుంటే నువ్విలా ముఖ్యమైన మీటింగు తొక్కలో చాటింగు అంటూ బయటికి వెళ్ళిపోతానంటే ఎలా నిషా? ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇంతకంటే ముఖ్యమైన మీటింగ్ నీకేంటే? ఇది కూడా నా జీవితాన్ని డిసైడ్ చేసే మీటింగే మామ్. అంత నీ లైఫ్ ని డిసైడ్ చేసే మీటింగు అదేంటో నాకు కూడా చెప్పు. ఇప్పుడు కాదమ్మా, అంతా సవ్యంగా జరిగి అనుకున్నట్టే సక్సెస్ అయ్యాక నీకు వివరంగా చెప్తాను. అప్పటి వరకు దాని గురించి నన్ను ఏ డీటెయిల్స్ అడగొద్దు. నిషా, ఏంటి నిషాల కంగారుగా వెళ్తోంది? ఏదో అడగద్దని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పి మరీ వెళ్తుంది. ఏంటి సంగతి? అడగొద్దు అని చెప్తోంది కదా, ఇక విషయం నాకెలా తెలుస్తుందో చెప్పండి. దీని వాలకం చూస్తుంటే ఇది మళ్ళీ ఏ కొత్త తలనొప్పులు తీసుకొస్తుందో ఏంటో. ఇది డీటెయిల్స్ అడగద్దు అంటుందంటే ఎక్కడో ఏవో డేంజర్ బెల్స్ మోగిస్తుందేమోనని నాకు భయంగా ఉందండి. స్వర్ణ, నువ్వు ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించుకో. నిషా ఫారెన్ వెళ్ళాక పాత విషయాలన్నీ మర్చిపోయే ఉంటుంది. తను కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యాలనే కదా మళ్ళీ ఇండియాకి వచ్చింది.
ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అని నొక్కి నొక్కి చెప్తుంటే నా గుండె టక్కు టక్కున కొట్టుకుంటోంది. ఆ మీటింగ్ ఎవరితోనా అని. స్వర్ణ, తను ఈ మధ్య బిజినెస్ విషయంలో బాగా బిజీగా ఉన్నానని చెప్పింది కదా. మేబీ దానికి సంబంధించిన మీటింగ్ అయి ఉండొచ్చు కదా. దాని మాటలు వింటూ ఉంటేనే ఏమవుతుందోనని భయం వేస్తోందండి. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇంకేమవుతుంది చెప్పు. ఆ కిరణ్ గురించి మళ్ళీ ఏదైనా అలాంటిదేమీ ఉండదులే స్వర్ణ. ఉంటే మనకు చెప్పకుండా ఉండదు కదా. ఆనందాన్నైనా అవమానాన్నైనా మనకి చెప్పకుండా మనసులో దాచుకునే రకం కాదు మన నిషా. ఏదైనా బయటికి చెప్పేస్తుంది. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. టైర్ ఇప్పుడే పంచర్ అవ్వాలా? అసలే అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇలాంటి టైంలో హ్యాండ్ ఇచ్చింది. హాయ్ కిరణ్, ఏంటి రోడ్డు పక్కన కారాపి ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? క్యాబ్ కోసం చూస్తున్నాను. క్యాబ్ కోసం చూడటం ఏంటి? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? ఫ్లాట్ టైర్. అర్జెంట్ మీటింగ్ ఉంది. ఎందుకీ నువ్వేంటిలా? చిన్న పని మీద ఇటువైపు వెళ్తున్నాను. తీరా చూస్తే నువ్వు కనిపించావు. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే. నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు. నీకెందుకు శ్రమ? నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను. ఏంటి కిరణ్ అలా అంటావు? నువ్విచ్చిన కొటేషన్స్ తో టెండర్ వేశానని చెప్పాను కదా. నాకు ఒక మంచి ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పని మీద నేను ఈ రోజు నైట్కే ఫారెన్ వెళ్తున్నాను. నిన్ను ఎలాగూ కలవాలనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. నువ్వు కార్ ఎక్కితే నిన్ను నీ డెస్టినేషన్ కి డ్రాప్ చేసినట్టు ఉంటుంది, నీతో ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినట్టు ఉంటుంది. అయితే ఈ నిషాపీడ ఈ రోజుతో వదిలిపోతుందన్నమాట. నేను కార్ ఎక్కే వరకు నష్టపెడుతూనే ఉంటుంది. ఈ ఒక్కసారికి తనతో జర్నీ చేసేస్తే ఇంకా జీవితంలో దీని నస నాకు ఉండదు. ఇప్పుడు కానీ వెళ్ళకపోతే మళ్ళీ కలవడానికి ఆఫీస్కి వస్తుందేమో. ఏంటి కిరణ్ ఆలోచిస్తున్నావు? తొందరగా కార్ ఎక్కు, నీకు మీటింగ్ కి లేట్ అవుతుంది. సరే పద. కిరణ్, నా ప్లాన్ లో ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయ్యింది. సెకండ్ పార్ట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. ఇంకేంటి కిరణ్ విషయాలు?
ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది? కూల్గా ఉంది. అర్థం చేసుకునే వైఫ్, నాకు సక్సెస్నిస్తున్న బిజినెస్ హ్యాపీగా సాగిపోతుంది. నీ లైఫ్లో ఏ మూలనైనా నేను గుర్తొస్తానా? నా లైఫ్లో నువ్వు గుర్తొచ్చిన సమయం కానీ సందర్భం కానీ ఏ రోజు లేదు. అయినా నువ్వెందుకు గుర్తొస్తావు? నిన్నెందుకు గుర్తు చేసుకోవాలి? నేను గుర్తు రాలేదు అంటే నీ జీవితంలో ఉషా ప్లేస్ ఏంటో నాకు అర్థమవుతోంది. నా జీవితంలో ఉషా స్థానం నువ్వు అర్థం చేసుకున్న దానికంటే చాలా ఎక్కువే. అంటే నన్ను పూర్తిగా మర్చిపోయావా? ఎప్పుడో మర్చిపోయాను. అయినా నిన్ను గుర్తుపెట్టుకునేంత తీపి గుర్తులు మన మధ్య ఏమీ లేవు కదా. నిన్ను వద్దనుకునే నేను ఉషాని పెళ్లి చేసుకున్నాను. నీ లైఫ్లో ఉషాకి ఇంత ముఖ్యమైన స్థానం ఉందని నేను ఊహించలేదు కిరణ్. ఉషాకి నా లైఫ్లో ఉన్న స్థానం నువ్వు ఊహించలేనిది నిషా. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ముఖ్యంగా నువ్వు ఏ డౌట్స్ పెట్టుకోకు. కిరణ్ ఎందుకు నా దగ్గర నిజం దాస్తున్నాడు? నిన్నటి దాకా నా మీద కొండంత ప్రేమను చూపించి మీ మనసు ఇప్పుడు హఠాత్తుగా నిషా వైపు ఎందుకు మళ్ళింది? నా మనసు ఒప్పుకోనంటోంది, కానీ ఆ నిషా పంపించిన ఆధారాలు నన్ను మాయలో పడేస్తున్నాయి. మీ వ్యక్తిత్వం నాకు నమ్మకం ఇస్తుంటే నిషా నుంచి వస్తున్న వీడియోలు నన్ను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. నిజానికి అబద్ధానికి మధ్య నలిగిపోతున్నాను. కిరణ్, ఏమైందమ్మా? నువ్వు నిషాని పెళ్లి చేసుకుంటా అని చెప్పావా? దానిలో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? నేను కిరణ్ పెళ్లి చేసుకోబోతున్నాం. అంటే పెళ్లికి కిరణ్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు కాబట్టే కదా నాన్న నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నిషా,